హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటల వారై. ఈరోజు వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. అదేందంటే కరివేపాకు పచ్చడనమాట. మా ఇంట్లో ఫ్రెష్‌గా కరివేపాకు చెట్టుంది. దాని నుంచి రెమ్మలు కోసుకొచ్చి దాంతో కరివేపాకు పచ్చడి చేశాను. సో, కరివేపాకు రెమ్మలన్నీ ఇలా తీసేసుకొని ఈ కరివేపాకులన్నిటిని బాగా కడిగేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు పచ్చడి కోసం వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకులు ఆకులు, అలాగే చింతపండు, నానబెట్టుకున్న చింతపండు అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పొట్టు మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి అంతే. వీటన్నిటిని బాగా వేయించేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఏంటంటే మనం 2-3 మెంతులు మాత్రమే వేయాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదొచ్చేస్తుంది. ఇవి బాగా వేగాక ఒక 3-4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు మొత్తం మనం కడుక్కున్న కరివేపాకు అంతా ఈ ప్యాన్లో వేసుకొని దాన్ని కూడా వేయించేసుకోవాలన్నమాట. అంతేనండి. తర్వాత మనము స్టవ్ కట్టేసి దింపేశాక కొంచెం దొడ్డుప్పు, పసుపు, అలాగే నానబెట్టుకున్న చింతపండు, చిన్న బెల్లం ముక్క వేయాలి. చింతపండు ఎప్పుడు వేసినా చిన్న బెల్లం ముక్క వేయండి. ఆ తర్వాత అది చల్లారాక ఇప్పుడు మనం మిక్సర్ గ్రైండర్లోకి తీసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ముందు ఒక మిక్స్ పట్టుకున్న తర్వాత ఇది కొంచెం పొడిగా వస్తుంది కదా, దీంట్లోకి ఇంకొంచెం చింతపండు యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని దాన్ని కొంచెం మెత్తటి పేస్ట్లా పట్టుకోండి. ఆ తర్వాత మనకి ఆల్రెడీ ఉన్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మళ్ళీ మెత్తటి పేస్ట్లా పట్టేసుకోవాలి. అంతే, కరివేపాకు పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక మూకుడు ఉంది కదండి, మనం చేసుకునే మూకు, ఆ మూకుడులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అయితే ఇప్పుడు మనం దీన్ని పోపు కోసం పెట్టుకోవాలండి. పోపు అంటే ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మాత్రం వేయాలి ఫస్ట్ టైము. ఈ ఆవాలు, ఈ నూనె కలిపి మనం ఈ పచ్చడిలో వేసేద్దాము. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి అది కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు వేసి పక్కన పెడదాము. ఇప్పుడు మనం ఈ కరివేపాకు పేస్ట్ని బాగా కలిపేసుకుందామండి. ఈ కరివేపాకు పేస్ట్ ఇది పచ్చడి చాలా హెల్దీగా ఉంటుంది. 4-5 రోజులు కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇందులోది కొంచెం తీసుకుని నేను ఉల్లిపాయలు కలుపుతున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలతో మనము పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి, ఒక్కరోజే ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చడి ఇప్పటికి తినడానికి మాత్రం నేను అందులో పెట్టేసుకున్నాను. ఆ బౌల్లోకి వేసేసుకొని అందులో ఉల్లిపాయలు అవి వేసి కలిపేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ కరివేపాకు పచ్చడి. ఇది రోజు ఒక ముద్ద మీరు అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తిన్నారంటే దీంట్లో ఉండే పోషకాలు, విటమిన్ ఏ అనేది కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఐరన్, కాల్షియం, అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.